క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి సహోదరి సహోదరుడికి ఈ ఉదయకాలము పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ పెనుయేలు ప్రేయర్ మినిస్ట్రీ సంఘ కాపరిగా సంఘములో ఉన్న ప్రతి తల్లికి, అలాగే ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి తల్లికి, విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్క తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి మదర్స్ డే శుభాలను తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించి ఆరోగ్యమును దీర్ఘాయువును మీ అందరికీ కలగచేయునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాలను మరొకసారి తెలియచేస్తున్నాను. ఈ రోజు ప్రపంచమంతా కూడా మదర్స్ డేని జ్ఞాపకము చేసుకుంటూ వారి తల్లులను సన్మానిస్తూ ఎందరో శుభాలను తెలియచేస్తున్నారు. ఇంత అధునాతన కాలంలో కూడా ఇంకా కొంతమంది తల్లిని నిర్లక్ష్యము చేసేవారు కూడా ఉన్నారు. ఈ రోజు దైవజనుడిగా మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ మనము తల్లిని గూర్చి గనక ఆలోచన చేయగలిగితే ఈ సృష్టిలో దేవుడు ఆప్యాయతను అమృతాన్ని కలగలిపి అమ్మగా దేవుడు చేశాడు. మనసారా పిలవగలిగినటువంటి పిలుపు అమ్మా. ఈరోజు మాతృమూర్తి యొక్క ప్రేమను గనక మనము జ్ఞాపకము చేసుకోగలిగితే, ఏ తల్లి మనలను మోసిందో, ఏ తల్లి మనలను కన్నదో అలాంటి తల్లిని మనము సన్మానించాలి. వారిని మనము నిర్లక్ష్యము చేయకుండా మనము వారిని వృద్ధాప్యములో ఆప్యాయతగా మనము చూడాలి. ఎంతో మంది తల్లులు ఈ దినాన్న ఏడుస్తూ ఉన్నారు, విడవబడిన స్థితిలో ఉన్నారు, మరోబడిన స్థితిలో ఉన్నారు, తృణీకరించబడిన స్థితిలో ఉన్నారు. దైవజనుడిగా ఈ మాటను మీకు తెలియచేస్తున్నాను. ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానిస్తారో వారు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు. అతి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలగచేస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలము మరి మీ తల్లి ఎక్కడున్నది? మీ తల్లి యొక్క యోగక్షేమాలు మీరు చూస్తున్నారా? ఒకవేళ చూడకపోతే ఈ రోజు నుండైనా నీకు జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క యోగక్షేమాలు మీరు చూడాలని తెలియచేస్తున్నారు. తల్లి మనసు ఎప్పుడూ కూడా తన పిల్లల మీదే ఉంటది. వారు చూసినా చూడకపోయినా, వారు పలకరించినా పలకరించకపోయినా, వారు తిన్నారో లేదో, వారు క్షేమంగా ఉన్నారో లేదో, నా కొడుకు అమాయకుడు అని చాలా మంది తమ పిల్లలను గూర్చి ఆలోచిస్తారు. అమ్మ పిల్లల కొరకు దేన్నైనా ఓర్చుకునే గుణం. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా కన్నబిడ్డల కోసం ఎంత త్యాగమైనా చేయగలిగింది తల్లి. మనలను గొప్పవారిని చేయాలని, ప్రయోజకుల్ని చేయాలని తాను కడుపు కాల్చుకునైనా సరే తన బిడ్డల యొక్క కడుపును నింపుతాది ఆమె తల్లి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియజేస్తున్నాడు, ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఈ భూమి మీద తల్లి ప్రేమ శ్రేష్టమైంది, కల్మషము లేనిది, స్వచ్ఛమైనది, కరుణకు ప్రతిరూపంగా ఉన్నది అమ్మ ప్రేమ. అమ్మ అనే మాట ఎంతో మాధుర్యముతో కూడినది. మనకు ప్రాణమునివ్వడానికి తాను మరణముతో పోరాడి మనకు జన్మనిస్తుంది. మనుషులలో తల్లిని మించిన ప్రేమ ఈ భూమి మీద లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, తల్లి కంటే మిమ్ములను నేను ఆదరిస్తాను. తల్లి ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. తల్లి మనకు జన్మనివ్వడానికి తన మరణాన్ని ఎలాగైతే ఎదుర్కొని ఆమె మనకు జన్మనిస్తాదో, అలాగే పాపులమైన మనలను బ్రతికించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరిలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ప్రేమ
స్వార్థము లేనిది, ఆయన ప్రేమ స్వలాభము ఆశించినది, ఆయన ప్రేమ శత్రువుల కొరకు ప్రాణం పెట్టింది, ఆయన ప్రేమ ఉన్నతమైనది. దేవుడు తనలోని ప్రేమను అమ్మలో ఉంచాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలము మనందరము కూడా ఇలాంటి తల్లి మీద మనము తిరుగుబాటు చేయకుండా, తల్లికి మనము లోబడితే, విధేయత చూపిస్తే ఖచ్చితంగా మనము దీవించబడతాము, మనము వర్ధిల్లుతాము. ఈ రోజైనా మీ తల్లి యొక్క లేక మీ తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని మీరు చూడాలని, ఆ తల్లే మన కొరకు త్యాగము చేయకపోతే ఈ రోజు మనము ఈ స్థితికి, ఈ స్థాయికి వచ్చేవారము కాదు. ఈరోజు మనందరము కూడా తల్లి ప్రేమను మించిన ప్రేమ, యేసయ్య ప్రేమ, సిలువలో పాపి కోసం ప్రాణం పెట్టి ఆయన మనందరినీ కూడా పరలోకానికి చేర్చటానికి, ఆయన పరమునే విడిచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినంత కంటే మిన్నగాని నేను ఆదరిస్తాను. ఒకవేళ తల్లిదండ్రులను పోగొట్టుకున్నారేమో, పిల్లలు ఆదరణ లేక విడవబడిన స్థితిలో ఒకవేళ మీరున్నా, ఈరోజు దేవుడు మిమ్ములను ఆదరించగలిగిన దేవుడు. ఆయన మిమ్ములను తల్లి కంటే మిన్నగా ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఉన్నతమైన ప్రేమను అర్థము చేసుకోగలిగితే నీవు నేను ధన్యులమవుతాము. అలాగూ మనము జీవించినట్లు ఈ రోజు నుండైనా మన తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి, వారిని భారం అనుకోకుండా, వృద్ధాప్యంలో వారిని మనము తృణీకరించకుండా, విడవబడకుండా వారిని చేర్చుకుని వారి ఎడల మనము దైవ ప్రేమ కలిగి మనము జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన పిల్లలను ఆయన ఆశీర్వదించే దేవుడు. అలాంటి మనస్సు దేవుడు ప్రతి కుమారుడికి కుమార్తెకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా మరొకసారి తల్లిని గూర్చి మాకు మీరు బోధించినందుకే వందనాలు. మేమందరము కూడా మా తల్లిదండ్రులను ఆదరించేవారుగా, మా తల్లిదండ్రుల ఎడల బాధ్యతను కలిగిన పిల్లలుగా మేము జీవించినట్లు, దైవకమైన విలువలు కలిగి మేము జీవించడానికి మీరే సహాయము చేయమని. ఎందరు తల్లులైతే విడవబడిన స్థితిలో ఉన్నారు, తృణీకరించబడిన స్థితిలో ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, వారందరినీ ఉదయకాలం మీరే దర్శించి బలపరచమని, ప్రతి కుమారుడికి కుమార్తెకి మారు మనస్సును కలగచేసి తల్లిదండ్రుల ఎడల వారు ప్రేమ ఆప్యాయతలు కలిగి వాక్యానుసారంగా జీవించటానికి అటు దైవకమైన ప్రేమను కలగచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకుని, ఈరోజు మేమందరం ఇలాగున్నాము అంటే మాకు జన్మనిచ్చిన తల్లిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఉన్నతమైన కృపతో నింపి బలపరచమని, ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి ఎడల మేలు చేయమని, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను సన్మానించే పిల్లలుగా మీరు సిద్ధపరిచి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.